ఓజీ ట్రైలర్ లేట్ అవడానికి కారణం డిఐఏఐ కాదు, అంతా ప్రశాంత్ వర్మనే. పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటెడ్ చిత్రం 'ఓజీ' ట్రైలర్ అంటే 21 సెప్టెంబర్ రోజు రిలీజ్ కావాల్సింది. డేట్ ఒకటే కాదు, 21న ఉదయం 10:08కి ట్రైలర్ రిలీజ్ ఉంటుందని స్వయంగా నిర్మాతలు డివివి ఎంటర్టైన్మెంట్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్లో అనౌన్స్ చేశారు. ట్రైలర్కి రెడీ అంటూ ఇంకా ఏవేవో ట్వీట్స్ కూడా వేశారు. కానీ అనుకున్న టైంకి, మాట ఇచ్చిన టైంకి ట్రైలర్ రాలేదు. పోనీ సాయంత్రం ఈవెంట్ ఉంది కదా అప్పుడొస్తుందనుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ అప్పుడు అవ్వలేదు. ఈవెంట్లో ట్రైలర్ గురించి డైరెక్టర్ సుజీత్పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. అప్పుడైనా ఈవెంట్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేస్తారేమో అనుకుంటే అది అవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. నిర్మాతలను దారుణంగా తిట్టారు, ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దాన్ని చూసిన తర్వాత పవన్ అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయితే దీన్ని పక్కన పెడితే ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా డివివి ఎంటర్టైన్మెంట్పై పవన్ ఫ్యాన్స్ కోపం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే పెరిగింది. ఎందుకంటే ట్రైలర్ చివరిలో ఉన్న వేరే మూవీ పోస్టర్, ఆ మూవీ పేరు 'అధీర'. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రెండో సూపర్ హిట్ మూవీగా వస్తుంది 'అధీర'. దాంట్లో సూపర్ హీరో ఎవరంటే ఇప్పుడు ఓజీ మూవీని నిర్మిస్తున్న దాసరి కళ్యాణ్. ఆయన బడా నిర్మాత డివివి దానయ్యకు సొంత కుమారుడు. ఈ మూవీ పోస్టర్ను ఓజీ ట్రైలర్ ఎండింగ్ గుచ్చారు. అది అందరూ చూశారు. అయితే ట్రైలర్ లేట్ అవడానికి ప్రధాన కారణం ఇదే అయి ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతేకాదు, ప్రశాంత్ వర్మపై, డివివి దానయ్యపై, దాసరి కళ్యాణ్పై ఫైర్ అవుతున్నారు. మీ సినిమా కోసం ఓజీ ట్రైలర్ను ఆలస్యం చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా భగ్గుమంటున్నారు. ఎందుకంటే ముందు నుంచి ఆ పోస్టర్ సడన్గా రెడీ చేశారని, దాని ఎడిటింగ్ లేట్ అయ్యి ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచే రావడం గమనార్హం.